దేవుడు మనతో మాట్లాడతాడా? ఎస్, మాట్లాడతాడు. ఎలా మాట్లాడతాడు? వాక్యం ద్వారా మాట్లాడతాడు. ఎలా మాట్లాడతాడు? దేవుని సేవకుని ద్వారా మాట్లాడతాడు. ఎలా మాట్లాడతాడు? పరిస్థితుల ద్వారా మాట్లాడతాడు. ఎలా మాట్లాడతాడు? నీ హృదయంలో ఉన్నటువంటి దేవుని ఆత్మ ద్వారా దేవుడు నీతో మాట్లాడతాడు. ఎప్పుడు మాట్లాడతాడు? అంతా నిశ్శబ్దముగా ఉన్నప్పుడు. 2, ఎందుకని పడుకున్నప్పుడే మాట్లాడాడు? వినండి, దేవుడు ఒక వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు ఆ వ్యక్తి తన జీవితంలో దేవుని స్వరము వినాలి అంటే అతడు కొన్ని విడిచిపెట్టాలి. ఏం విడిచిపెట్టాలి? సుఖాన్ని విడిచిపెట్టాలి, సౌఖ్యాన్ని విడిచిపెట్టాలి. కొన్ని సందర్భాల్లో ఈ లోకానుసారమైన సంతోషాలను విడిచిపెట్టాలి, భోగభాగ్యాలను విడిచిపెట్టాలి. దేవుని స్వరము సమయాలు వినాలి అంటే ఏం చేయాలి? తనకున్నటువంటి నిద్ర సుఖాన్ని విడిచిపెట్టాలి. దేవుడు నీతో మాట్లాడాలి అని నువ్వు ఆశిస్తున్నట్లయితే దేవుడు నిన్ను డిస్టర్బ్ చేస్తాడు. నీ సుఖాన్ని, నీ సౌఖ్యాన్ని, నీ సంతోషాన్ని, నీ భోగాన్ని విడిచిపెడితే తప్ప దేవుని స్వరం నువ్వు వినలేవు అనే సత్యము ఇది తెలియచేస్తూ ఉంది. ప్రశాంతంగా సమయాలు పడుకున్నాడు, కానీ దేవుని స్వరము వినాలి అంటే అతడు తాను పడుకున్న సుఖము నుండి లేవాలి.